TSM6 న్యూస్ కి స్వాగతం. పటాన్చెరు నియోజకవర్గం పరిధిలో పాషమైలారం పారిశ్రామిక వాడలో సిగాచి ఫార్మా కంపెనీలో అనుకోకుండా జరిగిన సంఘటనలో రియాక్టర్ పేలి భారీ ఎత్తున కార్మికులు మృతి చెందడం, 3 అంతస్తుల బిల్డింగ్ ఒక్కసారి కుప్పకూలడంతో అనేక మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. గాయపడిన కార్మికులను ధృవ ఆసుపత్రికి, సియా ఆసుపత్రికి, ప్రాణం ఆసుపత్రికి చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వృద్ధుల కుటుంబ సభ్యులను చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించడానికి విచ్చేసిన ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, వీరితో పాటు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మెదక్ ఎంపీ కాంటెస్టెడ్ నీలా మధు ముదిరాజ్, పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ఇరువురు ఆసుపత్రికి వెళ్లి గాయపడిన కార్మికులను కలిసి ధైర్యాన్నిచ్చారు. డాక్టర్లు మీకు మంచి వైద్యాన్ని అందిస్తారు అని అన్నారు. నేరుగా అక్కడి నుంచి మరణించిన కుటుంబ సభ్యులను కలిసి మీకు అన్ని విధాల అండగా ఉంటాము, అధైర్యపడకండి అని భరోసా ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి మరణించిన కార్మికులకు ₹1 కోటి నష్టపరిహారం, గాయపడిన కార్మికులకు 10 లక్షల నష్టపరిహారం ఇప్పిస్తారని అన్నారు. సిగాచి ఫార్మా కంపెనీ పైన కఠినమైన చర్యలు తీసుకున్న దాకా ఊరుకునేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అధికారులు, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. और जिस तरह के किसी भी डॉक्टर के लिए ये बता पाना मुश्किल होता है स्वतंत्र आज की पोजीशन क्या है और जो बेस्ट पॉसिबल कोर्स ऑफ ट्रीटमेंट हो सकता है वो कर रहे हैं। सरकार भी पूरे समय मॉनिटरिंग कर रही है। हमारे मॉनिटरिंग में है, पूरी गवर्नमेंट मशीनरी मॉनिटरिंग में है। जो उनके परिजन आए हैं, जाहिर है कि दूसरे प्रदेशों से हैं, उनको भी इस वक्त जिस तरह के साइकोलॉजिकल, इमोशनल और फाइनेंशियल मेडिकल असिस्टेंस की ज़रूरत है वो हम देने के लिए और लगातार मॉनिटर कर रहे हैं कि पेशेंट्स को धीरे धीरे स्टेबलाइज करने के लिए जो भी मुनासिब कदम होंगे वो सब डॉक्टर्स ఇంకా 36 మరణాలు ఇంకా 18 బాడీస్ ఐడెంటిఫై చేయాలి. ఇందులో ఇంకా ఒక లెవెల్ మా ప్రయత్నం కొనసాగుతుంది. DNA టెస్ట్ల ద్వారా ప్రణవే కానీ క్యాన్సర్ కానీ కోవిడ్ కానీ స్టార్ హాస్పిటల్ 48 అవర్స్లో క్యాజువాలిటీ తొందర పాటు మంచిది కాదు. చిత్తప్రజ్ఞత ఉండాలి అంటే మొత్తం బ్యాలెన్స్ సార్. ప్రధానంగా ఇప్పుడు సోనియా అని ఒక మహిళ ఉంది, 5 నెలల పాప ఉంది. ఆమె వాళ్ళ భర్తకు సీరియస్గా ఉంది అంటూ కూడా నిన్నటి నుంచి అటు మీడియాకి కానీ అటు అధికారులకు కానీ మీతో కానీ చెప్తూ ఉంది. ఎలా ఉంది సార్ అతని పరిస్థితి? కానీ సమయం పడుతుంది. ఆ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత, బాధ్యతలో ఉండే బాధ్యత Sir, is there any updates on the missing persons, sir? There are 11 missing persons. We are trying to trace them on various methods.